నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుంది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీరు. ఓ ఆడబిడ్డను వంచించి 3 సార్లు గర్భం తీయించిన కీచక ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవటంలో ఆయనకు ఏమాత్రం చేతులు రావడం లేదు. పైగా ఆయన సచ్చీలుడైనట్లు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను వెంటేసుకొని ఢిల్లీ వరకు తీసుకెళ్లారు. జనసేన సమావేశంలో అరవ శ్రీధర్ ప్రత్యక్షం కావడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. యదా రాజా తదా ప్రజ అన్నట్లుగా పవన్ కళ్యాణ్ తీరుందని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నిర్వాకాన్ని 2 తెలుగు రాష్ట్రాలు చూశాయి. తన నియోజకవర్గంలోని ఓ యువతిని అధికార బలంతో లొంగదీసుకొని పెళ్లి చేసుకుంటాను అని మాయ మాటలు చెప్పి గర్భవతిని చేశాడు. 1 కాదు 2 కాదు, ఏకంగా 3 సార్లు ఆమెకు గర్భాన్ని తీయించిన ఆ ఎమ్మెల్యే కీచక పర్వంపై బాధితురాలు బయటకు వచ్చి బహిరంగంగా వివరించారు. అంతేకాదు, వీడియో ఆడియో ఆధారాలతో సహా ఆయన గుట్టంతా బయటపెట్టింది. నిజానికి తన పార్టీ ఎమ్మెల్యే ఇంతటి నీచానికి దిగజారితే వెంటనే చర్యలు తీసుకోవాల్సిన పవన్ కళ్యాణ్ మాత్రం నోరు మెదపలేదు. పైగా బాధితురాలిపైనే తిరిగి 3 కేసులు పెట్టించారు. జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాతంశెట్టి నాగేంద్ర అయితే ఏకంగా నడి రోడ్డుపై బాధితురాలిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఇంత జరుగుతుంటే ఏ పార్టీ అధినేత అయినా వెంటనే సదరు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తనకేమీ కనపడదు వినపడదు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. త్రిసభ్య కమిటీ పేరుతో కాలయాపన చేసి తీరా ఆ నివేదిక కూడా బయటకు రాకుండానే చేతులెత్తేశారు. బాధితురాలు తనకు న్యాయం చెయ్యండి అని రోడ్డెక్కి అరిచినా ఆయనకు ఆ బాధితురాలి ఆర్ధనాదాలు మాత్రం వినపడ్డం లేదు. ఇదంతా ఒక ఎత్తైతే ఓ ఆడబిడ్డపై కీచక పర్వానికి తెరతీసిన ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడిని ఒక్క మాట అనగానే వెంటనే పిలిపించి ఆయనకున్న విప్ పదవికి రాజీనామా చేయించారు. వాస్తవానికి ఇలాంటి ఎమ్మెల్యే ఆ పదవికే అనర్హుడు. అయినా కనీసం అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఒక్క ప్రకటన లేదు. కానీ చంద్రబాబును ఒక్క మాట అనగానే విప్ పదవికి రాజీనామా చేయించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఓ 1 రోజుల పాటు ముఖం చూపించకుండా తిరిగారు. పైనుంచి వచ్చిన ఆదేశాలతో ఏంటో కానీ ఇప్పుడు ఆయన నిస్సిగ్గుగా పార్టీ కార్యక్రమాల్లో తిరుగుతున్నారు. పోనీ పవన్ కళ్యాణ్ బిజీగా ఉండి ఆయనపై చర్యలు తీసుకోలేదనుకున్నా సాక్షాత్తు ఆయన నిర్వహించిన సమావేశాల్లో కీచక ఎమ్మెల్యే అరవ శ్రీధర్కు పెద్ద పీట వేసి మొదటి వరుసలో కూర్చోబెట్టుకుంటున్నారు. ఓ ఆడబిడ్డపై కీచక పర్వానికి ఒడికట్టిన ఆ ఎమ్మెల్యేను ఢిల్లీ వరకు తీసుకెళ్లి ముందు వరుసలో కూర్చోబెట్టి మరీ పెద్దపీట వేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒక పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ అరవ శ్రీధర్ ను వెనకేసుకురావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు అరవ శ్రీధర్ ఏమీ చేయనట్లుగా, ఎటువంటి మచ్చాలేని నాయకుడు అన్నట్లుగా ఆయనకు పెద్దపీట వేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నెట్టింట అరవ శ్రీధర్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.